వీడియో ఇంకా ఎక్కువ మందికి రీచ్ అవ్వాలంటే మీరు కామెంట్స్ పక్కన ఉన్న హైప్ అనే బటన్ కనుక ప్రెస్ చేశారంటే ఖచ్చితంగా ఈ వీడియో ఇంకా ఎంతో మందికి రీచ్ అవుతుంది. ఈ రోజు మనం ఈ వీడియోలో కుంభరాశిలో జన్మించిన వాళ్ళకి సంబంధించి లైఫ్ బిఫోర్ వెడ్డింగ్, మ్యారేజ్ ముందు మీరు గనక మీ హోరోస్కోప్ లో ఈ కంజంక్షన్లు ఉంటే వాటికి సంబంధించి కొన్ని జాగ్రత్తలు తీసుకుంటే రాబోయే 30 ఏళ్ళు 40 ఏళ్ళ లైఫ్ అనేది చాలా చక్కగా వెళ్ళే అవకాశం ఉంటుంది. అలా కాకుండా ఈ కంజంక్షన్లో ఉన్న మీరు మ్యారేజ్ చేసుకున్నారంటే మ్యారేజ్ లైఫ్లో చాలా సఫర్ అవుతారనమాట. మ్యారేజ్ బిఫోర్ మీకు వచ్చే లవ్ ప్రాబ్లమ్స్, అలాగే బ్రేకప్లు, అలాగే మీరు మెంటల్గా ఇది అవ్వడం, లేదంటే అనుకోకుండా మ్యారేజ్ చేసుకోవడం, అది మీకు సెట్ అవ్వక డైవర్స్ తీసుకోవడం, చాలా వరకు ఏంటంటే కొంతమంది లవ్లో ఫెయిల్యూర్ అయ్యి మళ్ళీ వాళ్ళ కోసం ఎదురు చూస్తూ మ్యారేజ్ చేసుకోకుండా ఉండిపోవడం, ఇలాంటి అన్నిటికీ కూడా ఖచ్చితంగా మీ జాతక చక్రంలో కొన్ని గ్రహాల ఇబ్బందుల వల్ల జరుగుతూ ఉంటాయి అన్నమాట. ఆ గ్రహాలు ఏంటి, ఆ గ్రహాలకు సంబంధించి మనం ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటే మన మ్యారేజ్ లైఫ్ అనేది చక్కగా ఉంటుంది అనే చక్కటి విషయాలతో ఈ వీడియోని ముందుకు తీసుకొచ్చాం. అయితే ఇది ఏంటంటే కుంభరాశిలో చాలా వరకు ఏంటంటే ధనిష్ట నక్షత్రం కొంచెం పవర్ఫుల్ నక్షత్రం అనమాట, అలాగే శతభిష నక్షత్రం, ఈ రెండు నక్షత్రాల మ్యారేజ్ లైఫ్ అనేది కొంచెం డిస్టర్బ్డ్గా ఉంటుంది అనమాట. అలాంటి వాళ్ళు కూడా కొంతవరకు ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటే చాలా చక్కగా ఉంటుంది అనే చక్కటి విషయాలతో ఈ వీడియోని మేము ముందుకు తీసుకొచ్చాం. స్కిప్ చేయకుండా చూడండి. ఇప్పటి వరకు ఎన్నో చోట్ల మీ సమస్యకు పరిష్కారం కోసం వెతికి అనేక డబ్బులు పోగొట్టుకుని అలసిపోయారా? ఇక మీ సమస్యలు ఎట్టి పరిస్థితుల్లోనూ తీరవనుకుంటున్నారా? అయితే ఒక్కసారి మీకు ఎటువంటి సమస్య ఉన్నా సరే గాయత్రి జ్యోతిషాలయాన్ని సంప్రదించండి. అసలు మీ సమస్యకు కారణమైన పాపగ్రహాలని కనిపెట్టి అవి పెట్టే బాధలకు దశమహావిద్యల ద్వారా, అలాగే ఇప్పుడు ఎంతో ఫేమస్ అవుతున్న సీక్రెట్ బుక్ మెథడ్ ద్వారా మీకు 100% సొల్యూషన్ కేవలం 2000 రూపాయలకు అందిస్తాం. మరి ఎటువంటి ఫీజు కూడా మీ నుండి ఎక్స్ట్రా వసూలు చేయం. కేవలం 40 నుంచి 60 రోజుల్లోపు మీ సమస్యకు 100కు 100% పరిష్కారం దొరుకుతుంది. దానికోసం మీరు మీ పుట్టిన తేదీ, పుట్టిన సమయం, పుట్టిన ఊరి వివరాలను 9160803649 అనే నంబర్కు వాట్సాప్ ద్వారా పంపించి గూగుల్ పే లేదా ఫోన్ పే ద్వారా 2000 రూపీస్ పే చేసి స్క్రీన్ షాట్ ని అదే నెంబర్కి వాట్సాప్ ద్వారా పంపండి. కేవలం 10 రోజుల్లోపు ఒక రోజు ముందుగా మీకు టైం ఇన్ఫార్మ్ చేసి ఆ టైంకి మేము ఫోన్ చేసి మీ సమస్యకు పరిష్కారం తెలుపుతాం. 100కు 100% మీ సమస్యకు పరిష్కారం దొరుకుతుంది. గాయత్రి జ్యోతిషాలయం యూట్యూబ్ ఛానల్ ఎంతగానో ఆదరిస్తున్న కుంభరాశి వారందరికీ కూడా మా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాం. ఈరోజు ఈ విషయంలో కుంభరాశిలో జన్మించిన వాళ్ళు ఎవరైనా సరే 25 to 30 మ్యారేజ్ ముందు వాళ్ళందరూ కూడా ఈ వీడియోని చూసి కొంతవరకు మీ హోరోస్కోప్ని కూడా చెక్ చేసుకుంటే చక్కగా మీ మ్యారేజ్ లైఫ్ అనేది బ్యూటిఫుల్గా ఉండే అవకాశం ఉంటుంది. అయితే ఈ రోజుల్లో ఏంటంటే డైవర్స్ ఎక్కువైపోవడం, భార్యాభర్తల మధ్య సరైన ఆకర్షణ కానివ్వండి, సరైన అవగాహన లేకపోవడం, అలాగే చాలా వరకు ఏంటంటే భార్యాభర్తలు ఒకళ్ళొక శత్రువులుగా చూసుకోవడం, మారిన మోడర్న్ లైఫ్, కొంతమందికి సంతానపరమైన ఇబ్బందులు, కొంతమందికి జెండర్ ఇష్యూస్, ఇలా రకరకాలమైన ఇబ్బందులతో జనాలందరూ సఫర్ అవుతున్నారు అనమాట. మీరు హ్యాపీగా మ్యారీడ్ లైఫ్ ముందుకు వెళ్ళాలన్నా, మీ లవ్ ఎఫైర్స్ వీటికి సంబంధించి కొంత క్లారిటీ రావాలన్నా తప్పకుండా మీరు మీ జాతకంలో కొన్ని కంజంక్షన్ ఉన్నాయో లేదో చెక్ చేసుకుని వాటిని అర్థం చేసుకుని లైఫ్ని ముందుకు తీసుకెళ్తే చాలా చక్కగా ఉంటుంది. ముఖ్యంగా అసలు మ్యారేజ్ టైం అనేది ఎలా చూసుకోవాలి, ఎలా ఏ టైంలో మ్యారేజ్ చేసుకోవాలి, అలాంటి విషయాలన్నీ కూడా మనం ముందు డిస్కస్ చేద్దాం. ముందుగా కుంభరాశులు అనగానే ఏంటంటే మెయిన్గా 3 నక్షత్రాలు ధనిష్ట 2-3 పాదవాల వారు, అలాగే శతభిష నక్షత్రం వాళ్ళు మ్యారేజ్ లైఫ్లో కొంతవరకు ఏంటంటే సఫరింగ్స్ ఎక్కువగా ఉండే అవకాశం ఉంటుంది అనమాట. ఎందుకంటే ఈ ధనిష్ట 2-3 పాదాలకి కొంతవరకు ఏంటంటే కుజుడు ప్రభావం ఎక్కువగా ఉండడం వలన వాళ్ళలో డిఫరెంట్గా థింకింగ్ అనేది ఉండడం, వాళ్ళు ఎక్కడ తగ్గకపోవడం, ఏదో ఆలోచనలో ఉండడం. ఇక శతభిష నక్షత్రం వాళ్ళు కూడా ఏంటంటే ఏదైనా మొహం మీద చెప్పేయడం, అంటే కట్టు విరిచినట్లుగా చెప్పేస్తారు కదా, ఇది బాగలేదు, ఇది నచ్చలేదు, నేను ఇలానే ఉంటాను, నేను మారను, ఇలాంటి బిహేవియర్ వల్ల ఏంటంటే వీళ్ళు కాంప్రమైజ్డ్. పాత రోజుల్లో ఏంటంటే కొంచెం ఏంటంటే ఆడపిల్ల అనేవాళ్ళు ఉద్యోగాలు అవి చేసేవాళ్ళు కాదు, ఇంటి పట్టునే ఉండేవాళ్ళు, తల్లిదండ్రుల కోసమో లేకపోతే పరువు మర్యాదనో కొంతవరకు ఏంటంటే ఓర్చుకునేవాళ్ళు, ఆ అబ్బాయిలైనా అలాగే ఉండేవాళ్ళు. ఈ రోజుల్లో ఏంటంటే ఈ స్ట్రెస్ తీసుకోవడానికి ఎవరు ఇష్టపడట్లేదు అనమాట. చాలా వరకు ఏంటంటే ఫైనాన్షియల్గా, బిజినెస్ పరంగా ఉన్న స్ట్రెస్ వల్ల ఈ మ్యారేజ్ లైఫ్ ఎప్పటికప్పుడు ఎండ్ చేసేద్దాం, ఇంకోటి చేసుకుందాం, లేకపోతే వదిలేద్దాం, ఇలా వచ్చేస్తుంది అనమాట. దీనివల్ల పిల్లలు సఫర్ అవ్వడం ఇలా జరుగుతుంది. కాబట్టి కొంతవరకు మీరు ఈ నక్షత్రాలు అయినప్పటికీ కూడా మీ జాతకంలో కొన్ని కాంబినేషన్లు ఉంటాయి, వాటి వల్ల మీరు బాగా ఇబ్బంది పడే అవకాశం ఉంటుందన్నమాట. అందులో మొదటి కాంబినేషన్ మీరు ఏంటంటే ఖచ్చితంగా మ్యారేజ్ బిఫోర్ 3 చార్ట్లు, ఒక D1 కాదు, D1, D9, D12 ఈ 3 చార్ట్లు చూసుకోవాలన్నమాట. D1, D9, D12 ఈ 3 చార్ట్లు కూడా ఒకటి ఏంటంటే మన లైఫ్, 9 ఏంటంటే మన వివాహ జీవితం, 12 ఏంటంటే మన శృంగార జీవితం. ఈ 3 చెక్ చేసుకున్నప్పుడు చాలా వరకు మీ లైఫ్ అనేది ఎలా ఉండబోతుందని ముందే తెలుసుకునే అవకాశం ఉంటుంది.
ఫస్ట్ ఏంటంటే ఈ మూడు మీరు కుంభరాశిలో జన్మించి ఏ లగ్నంలో జన్మించినప్పటికీ కూడా ఈ మూడు నక్షత్రాల్లో జన్మించి మీ ద్వితీయ స్థానంలో రాహువు, అలాగే అష్టమ స్థానంలో కేతువు ఉండి ఎక్కడో చోట రాహువు శని ఇక్కడున్నా, లేకపోతే కేతువు శని ఇక్కడున్నా, లేకపోతే రివర్సల్ కేతువు శని సెకండ్లో ఉండి రాహువు ఇక్కడ ఉన్నా, లేకపోతే కేతువు ఒక్కడే ఇక్కడ ఉండి రాహువు శని ఇక్కడ ఉన్నా, అంటే రాహువు కేతువు శని ఈ మూడు గ్రహాలు గనక 2, 8 స్థానాల్లో ఉంటే ఖచ్చితంగా సెకండ్ మ్యారేజ్ అంటే డైవర్స్ అయ్యే అవకాశం ఎక్కువగా ఉంటుంది అన్నమాట. మ్యారేజ్ లైఫ్ విపరీతంగా డిస్టర్బ్ అయ్యే అవకాశం ఉంటుంది. కాబట్టి మీరు ఇలాంటి కాంబినేషన్ ఉన్నప్పుడు జనరల్గా ఏంటంటే భగవంతుడి ఆరాధన వల్ల ఆ పెయిన్ అనేది తగ్గుతుంది. కొంతమంది కుంభవివాహం చేసుకోవాలి, ఇలాంటి కొన్ని రెమెడీలు చెప్తారు. దానివల్ల ఏంటంటే కొంత పెయిన్ అనేది తగ్గుతుంది. డైవర్స్ అవ్వడం మన భగవంతుడి యొక్క సంకల్పం వల్ల ముందు రెమెడీలు చేసుకుంటే అవ్వచ్చు అవ్వకపోవచ్చు, ఇది పక్కన పెడితే ఆ జరగాల్సిన చెడు అనేది కొంచెం తక్కువ పెయిన్తో జరిగిపోయే అవకాశం ఉంటుంది. మళ్ళీ తొందరగా మీరు ఇంకో లైఫ్లోకి ఎంటర్ అయ్యి హ్యాపీగా ఉండే అవకాశం ఉంటుంది అనమాట. ఇక తర్వాత కాంబినేషన్ ఏంటంటే D1 చార్ట్లో అయినా, D9 చార్ట్లో అయినా, D12 చార్ట్లో అయినా ఈ 3 చార్ట్లోనూ చూసుకోవాలన్నమాట. ఎక్కడున్నా ఇబ్బంది. రాహువు శుక్రుడు మెయిన్గా ఏంటంటే మీ సంసార జీవితానికి సంబంధించిన స్థానం అంతా కూడా సప్తమ స్థానం అనమాట. ఇక్కడ కనుక రాహువు శుక్రుడు ఉంటే చాలా వరకు డేంజర్. రాహువు శుక్రుడు ఉన్నాడంటే మీరు ఏంటంటే మ్యారేజ్ బిఫోర్ లవ్ చేయడం, డీప్గా ఆ లవ్లోకి వెళ్ళడం, అది ఎలా అయినా సరే మెటీరియలైజ్ చేసుకున్నాం, వివాహం చేసుకున్నాం అని గట్టిగా ప్రయత్నించడం, అది అవ్వక బాగా డిస్టర్బ్ అవ్వడం, ఖచ్చితంగా అరేంజ్ మ్యారేజ్ జరగడం, దానివల్ల సఫర్ అవడం జరుగుతూ ఉంటుంది అనమాట. అయితే ఇక్కడ ఏంటంటే ఈ కాంబినేషన్ ఉన్నప్పుడు మీరు కనుక కుంభరాశిలో జన్మించి లవ్లో ఉంటే ఖచ్చితంగా అది అయ్యే అవకాశం చాలా తక్కువ ఉంటుంది. దాని ప్రకారం లైఫ్ని ప్లాన్ చేసుకోకపోతే ఆ సఫరింగ్స్ అనేది ఎక్కువ కాలం ఉంటుంది అనమాట. ఒకవేళ శుక్రుడు లేకపోయినా రాహు ఒక్కడున్నా సరే అది ఇబ్బందిగానే ఉంటుంది. రాహుతో కలిసి చంద్రుడున్నా ఇబ్బందిగానే ఉంటుంది. సప్తమ స్థానంలో పాపగ్రహాలు అంటే ఏంటంటే రవి, కుజ, శని, రాహు, కేతు వీళ్ళు 5 పాపగ్రహాలు అన్నమాట. శుభగ్రహాలు అంటే చంద్ర, బుధ, గురు, శుక్రులు అనమాట. ఈ పాపగ్రహాలు 2 ఉంటే మాత్రం సప్తమ స్థానంలో లైఫ్లో ఈ మ్యారేజ్ లైఫ్లో చాలా ఇబ్బంది ఉంటుంది. అప్పుడు ఏం చేయాలి అంటే ఖచ్చితంగా మీరు చేసుకునే పార్ట్నర్కి మీకు మధ్య కొంత ఎఫెక్షన్ అనేది ఉండదు అనమాట. పెళ్లి చూపుల్లో వాటిలో మాట్లాడుకోవడం, అభిప్రాయాలు కలిగిస్తేనే చేసుకోవాలి తప్ప ఏదో కొంతవరకు వాళ్ళ మీద మీకు ఇంట్రెస్ట్ అనేది ఉంటేనే చేసుకోవాలి తప్ప ఏదో ఇంట్లో వాళ్ళ కోసం అలా చేసుకుంటే మాత్రం జీవితాంతం కొంతవరకు నరకంలో ఉండే అవకాశం ఉంటుంది. ఇక మోస్ట్ ఎఫెక్టెడ్ కాంబినేషన్ అనమాట, అందరినీ ఎక్కువగా ఎఫెక్ట్ చేసే కాంబినేషన్ ఏంటంటే శుక్రుడు, కేతువు. కేతువుతో శుక్రుడు కలిసి ఈ D1లో కానీ, D9లో కానీ, D12లో కానీ ఉంటే ఏమవుతుందంటే వీళ్ళు ఏంటంటే మ్యారేజ్ బిఫోర్ ఖచ్చితంగా ఎవరో ఒకరిని ఇష్టపడుతూ ఉంటారు. మ్యారేజ్ చేసుకున్నా కూడా ఎవరో ఒకరిని ఇష్టపడుతూ ఉంటారు. వీళ్ళు ఏంటంటే ఇప్పుడు మ్యారేజ్ బిఫోర్ ఇష్టపడతారు, అది జరగదు, అది బ్రేకప్ అయిపోద్ది. కొంతమంది ఏం చేస్తారంటే ఇంకా మ్యారేజ్ చేసుకుని ఎప్పుడోసారి వాళ్ళు వస్తే వాళ్ళతో ఉంటాను, లేకపోతే వదిలేస్తాను, వాళ్ళ కోసమే నా లైఫ్ అని వదిలేస్తారు. కొంతమంది ఏంటంటే ఏదో రకంగా ఇంట్లో వాళ్ళు కూర్చో ఏదో రకంగా మ్యారేజ్ చేసినప్పటికీ కూడా ఈ మ్యారేజ్ లైఫ్లో హ్యాపీగా ఉండకుండా మళ్ళీ పాతోనో లేకపోతే వేరే వాళ్ళతో మళ్ళీ బయట ఇంట్లో వాళ్ళతో మాత్రం కనెక్ట్ అవ్వడం, మళ్ళీ బయట వాళ్ళతో కనెక్ట్ అవ్వడం, వాళ్ళ కోసం ఆశపడడం. ఈ కేతు ఏంటంటే హెడ్లెస్ ప్లానెట్ అనమాట. ఇలాంటి హెడ్లెస్ ప్లానెట్ శుక్రుడితో కలిసి సప్తమ స్థానంలో ఉంటే చాలా ఎఫెక్ట్ అనమాట. ఇలాంటి వాళ్ళు ఖచ్చితంగా ఏంటంటే ఆస్ట్రాలజికల్గా సొల్యూషన్స్ కంటే గైడెన్స్ అనమాట. అది సైకాట్రిస్టులు కావచ్చు, లేకపోతే ఈ రోజుల్లో కొంతవరకు మైండ్ సంబంధించిన కొంతమంది వాళ్ళ ట్రీట్మెంట్ తీసుకుంటేనే వీళ్ళు బయటకు వచ్చే అవకాశం ఉంటుంది. ఓన్గా ఇందులోంచి బయటకు వస్తాం అనేది చాలా వరకు అసాధ్యం కింద ఉంటుంది అనమాట. కాబట్టి ఇలా ఉన్నవాళ్ళు చాలా చాలా జాగ్రత్తగా ఉండాలి. D1లో అయినా, D9లో అయినా, D12లో అయినా శని ఉన్నాడు అనుకోండి మీకు అబ్బాయి చాట్లో కొంతవరకు మ్యారేజ్ లైఫ్ డిస్టర్బ్గానే ఉంటుంది. మ్యారేజ్ లేట్ అవుతుంది, చేసుకున్న మ్యారేజ్ కూడా కొంచెం డిస్టర్బ్గానే ఉంటుంది, జాగ్రత్తగా ఉండాలి. అలా కాకుండా బుధుడు ఉన్నాడు అనుకోండి మీకు సప్తమంలో, చాలా వరకు అది కూడా మ్యారేజ్ లైఫ్ని డిస్టర్బ్ చేస్తుంది. కాబట్టి శని బుధులతో జాగ్రత్తగా ఉండాలి. బుధుడు శుభగ్రహమైన ఆడవాళ్ళకి, మగవాళ్ళకి పార్ట్నర్ నుంచి ఇబ్బందులు వచ్చే అవకాశం ఉంటుంది. శని ఉన్నా సరే ఇబ్బంది. శని బుధుడు ఇద్దరు ఉన్నారనుకోండి, దానివల్ల ఇద్దరు లైఫ్ పాడైపోయే అవకాశం ఉంటుంది, చాలా సఫర్ అయ్యే అవకాశం ఉంటుంది. అంటే ఏంటంటే ఏదైతే మ్యారేజ్ లైఫ్లో ఉండాలో హ్యాపీనెస్ ఉంటుందో అది అస్సలు ఉండే అవకాశం ఉండదు అనమాట. ఇక కుజుడు ఉన్నాడు అనుకోండి, కుజుడు ఉంటే ఏంటంటే ఇద్దరు కొంచెం కొట్టుకున్న తర్వాత కాంప్రమైజ్ అవుతారు, పర్లేదు అన్నట్టుగా ఉంటుంది. ఈ శని బుధులు డేంజర్, అలాగే రాహుకేతువులు డేంజర్. ఈ సప్తమ గ్రహాలు ఉన్నప్పుడు కొంతవరకు జాగ్రత్తగా ఉండాలి. దీంతో పాటు ఏంటంటే ఎప్పుడైనా సరే మ్యారేజ్ అనేది
పాపగ్రహాల దశలు అంతర్దశలు జరుగుతున్నప్పుడు చేసుకోకూడదు. అంటే ఏంటంటే ఇప్పుడు మనకి ఒక దశ ఒక అంతర్దశ రెండు ఉంటాయి. బుధుడు రాహు అని ఉందనుకోండి. వీళ్ళు ఏంటంటే మనం ఇక రాహు మహాదశ జరుగుతుంది. అది 18 ఏళ్ళు పెళ్లి చేసుకోవద్దంటే తప్పదు. అలాంటి కేసుల్లో ఖచ్చితంగా చేసుకోవాలి. కానీ రాహులో కుజుడు ఉన్నప్పుడు, రాహులో శని ఉన్నప్పుడు చేసుకోవాలి. రాహులో బుధుడు వచ్చినప్పుడు చేసుకోవాలి. అంటే ఏంటంటే ఒక శుభగ్రహం ఒక పాపగ్రహం ఉన్నప్పుడు చేసుకోవాలి. అలా కాకుండా ఒక 2 పాపగ్రహాలే ఉంటాయి. కుజుడు శనో కేతువు ఉన్నాడు అనుకోండి, ఇటు పక్కన కూడా రాహు ఉన్నాడు అనుకోండి, ఇలా 2 పాపగ్రహాలు ఉన్నప్పుడు మ్యారేజ్ చేసుకుంటే చాలా వరకు ఆ మ్యారేజ్ లైఫ్ అనేది ఎలాంటి కాంబినేషన్ ఉన్నా డిస్టర్బ్ అయ్యే అవకాశం ఉంటుంది. 2 శుభగ్రహాలు ఉంటే మ్యారేజ్ లైఫ్ ఎన్ని కష్టాలు వచ్చినా కొంతవరకు, ఎందుకంటే స్టార్టింగ్ ఆఫ్ మ్యారేజ్ లైఫ్ 1 or 2 years చాలా ఇంపార్టెంట్. ఒక పిల్లోడు ఒక బాబు పాప పుట్టిన తర్వాత చాలా మంది కాంప్రమైజ్ అయ్యి ఆ లైఫ్ని అలా లీడ్ చేసే అవకాశం ఉంటుంది. కాబట్టి శుభగ్రహాలు ఉన్నప్పుడు మ్యారేజ్ చేసుకోవడం చాలా చాలా మంచిది.